విమానాల్లో కొబ్బరికాయలను తీసుకెళ్లడం బ్యాన్. అవును, మీరు విన్నది నిజమే. ఎండు కొబ్బరికాయలపై పూర్తిగా బ్యాన్ ఉంటుంది. పచ్చి కొబ్బరికాయలను అనుమతించే విషయంపై సెక్యూరిటీ నిర్ణయమే ఫైనల్. పదునైన వస్తువులు, గన్ లాంటివి తీసుకెళ్లొద్దు అనడానికి కారణముంది. కానీ కొబ్బరికాయలతో ప్రాబ్లం ఏంటి అనిపిస్తుంది కదా. కొబ్బరికాయలు కూడా ప్రమాదాలకు కారణం కావచ్చట. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఎండు కొబ్బరిలో నూనె శాతం చాలా అధికంగా ఉంటుంది. దీనికి మండే స్వభావం ఎక్కువ. హీట్ ఎక్కువగా ఉంటే ఎండు కొబ్బరిలో మంటలు వచ్చే అవకాశం ఉంటుందట. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ IATA ప్రమాణాల ప్రకారం మండే స్వభావం ఉన్న లేదా స్వయంగా వేడెక్కే పదార్థాలను విమానాలలో అనుమతించరు. అందుకే కొబ్బరికాయలను ప్రమాదకరమైన వస్తువుల లిస్టులో చేర్చారు. ఇండిగో, ఫెడెక్స్ లాంటి సంస్థల వెబ్సైట్ల ప్రకారం క్యాబిన్ లగేజ్, చెక్ ఇన్ లగేజ్ ఎందులోనూ ఎండు కొబ్బరికాయలు తీసుకెళ్లడానికి అనుమతి లేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండు కొబ్బరిని మాత్రం పరిమితంగా చెక్ ఇన్ లగేజ్లో తీసుకెళ్లవచ్చు. పచ్చి కొబ్బరి విషయానికి వస్తే దానికి మంటలు అంటుకునే ప్రమాదముండదు. కానీ విమానాలు గాల్లో ఉన్నప్పుడు ఎయిర్ ప్రెషర్, లిక్విడ్స్ లేదా గాలిబుడగలు ఉన్న వస్తువులను ప్రభావితం చేస్తుంది. పచ్చి కొబ్బరికాయలో ఈ రెండూ ఉంటాయి. ప్రెషర్లో తేడా వల్ల కొబ్బరికాయ పగిలి నీళ్లు లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా విమాన ప్రయాణంలో పెద్ద సమస్యగా మారవచ్చు. అంతేకాకుండా క్యాబిన్లోకి 100 ml కన్నా ఎక్కువ లిక్విడ్స్ తీసుకెళ్లకూడదనే రూల్ ఉంటుంది. కొబ్బరికాయలో నీరు అంతకన్నా ఎక్కువే ఉండటం వల్ల కూడా పచ్చి కొబ్బరికాయలను క్యాబిన్లోకి అనుమతించరు. కానీ సరిగ్గా ప్యాక్ చేసిన పచ్చి కొబ్బరికాయలను మాత్రం చెక్ ఇన్ లగేజ్లో తీసుకువెళ్లవచ్చు.